హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినయవర్ధన్. వెల్కమ్ టు వినయ్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మనకి లాస్ట్ క్లాస్లో అయితే మిక్చర్స్ వరకు కూడా మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. మోడల్స్ అయితే రేషియో టాపిక్లో నెక్స్ట్ ఇంకా మనకు ఉన్నది ఒక స్టాండర్డ్ మోడల్ ఏంటి అని అంటే కాయిన్స్ రిలేటెడ్. సో ఈ కాయిన్స్ రిలేటెడ్ ఒక్కటి కనుక మనం కంప్లీట్ చేసేస్తే రేషియో టాపిక్లో ఉండే స్టాండర్డ్ మోడల్స్ అన్నీ కూడా మనకి కంప్లీట్ అయినట్లే. సో ఇంకొన్ని మిస్లేనియస్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి కూడా మనం కంప్లీట్ చేసినాము అంటే మనకి రేషియో టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో అయితే మనకి ఈ వీడియోలో అంటే ఈ క్లాస్లో ఈ కాయిన్స్ రిలేటెడ్ ఏదైతే ఉంటుందో కాయిన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో దానికి బిఫోర్ మనం ఈ కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేద్దాం అనమాట. ఓకేనా? సార్ కాయిన్స్ రిలేటెడ్ అనేది మనకి ఎలా అవుతుంది ఏంటి అనేది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అంటే అసలు మనకి ప్రాబ్లం తయారు చేసేటప్పుడు ఇందులో అసలు ఏ మోడల్స్ ఉంటాయి ఏంటి అనేది మొత్తం కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాగ్ ఉన్నది. ఒక బ్యాగులో 1 రూపీ, 2 రూపీ అండ్ 5 రూపీ కాయిన్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఇది ఏంటిది అంటే ఈచ్ కాయిన్ వాల్యూ. ఓకేనా? ఈచ్ కాయిన్ వాల్యూ ఎంత? ఇదేమో 1 రూపీ, 2 రూపీ అండ్ 5 రూపీ. ఓకేనా? సో నెక్స్ట్ ఆ తర్వాత నెంబర్ ఆఫ్ కాయిన్స్. నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అంటే 1 రూపీ కాయిన్స్ ఏమో 20 ఉన్నాయి, 2 రూపీ కాయిన్స్ ఏమో సమ్ 15 ఉన్నాయి అనుకుందాం, 5 రూపీ కాయిన్స్ ఏమో సమ్ 30 కాయిన్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకేనా? సో అండ్ ఆ తర్వాత టోటల్ కాయిన్స్ వాల్యూ. ఓకేనా? అసలు ఈ టోటల్ 1 రూపీ కాయిన్స్ మొత్తం వాల్యూ ఎంత? 1 రూపీ కాయిన్స్ 20 ఉన్నాయి కాబట్టి 20 వన్స్ ఎంత? 20 రూపీస్. నెక్స్ట్ 2 రూపీ కాయిన్స్ మనకి 15 ఉన్నాయి కాబట్టి 15 టూస్ ఎంత? 30 రూపీస్. నెక్స్ట్ 5 రూపీ కాయిన్స్ 30 ఉన్నాయి కాబట్టి సో 5 త్రీస్ ఎంత? 150 రూపీస్. ఓకేనా? 30 ఇంటూ 5 150 రూపీస్. ఓకేనా? సో ఇదనమాట. సో ఈచ్ కాయిన్ వాల్యూ 1 రూపీ ఉన్నది, నెంబర్ ఆఫ్ కాయిన్స్ 20, అప్పుడు టోటల్ కాయిన్ వాల్యూ ఎంత అంటే 20 రూపీస్ అయింది. ఇదేమో 30 రూపీస్, ఇదేమో 150 రూపీస్. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ 20 అనేది ఎలా వచ్చింది? ఈచ్ కాయిన్ వాల్యూ బై నెంబర్ ఆఫ్ కాయిన్ చేస్తే మనకి టోటల్ కాయిన్స్ వాల్యూ అనేది వచ్చింది. ఓకేనా? సో అదే ఇక్కడ రాసుకోండి. ఓకేనా? ఏంటిది? ఈచ్ కాయిన్ వాల్యూ ఇంటూ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఈక్వల్స్ టు ఏమవుతున్నదంటే టోటల్ కాయిన్స్ వాల్యూ అవుతున్నది. ఓకే? సో ఇది ఒకటి అనమాట. అంటే మనకి టోటల్ కాయిన్స్ వాల్యూ ఫైండ్ చేయడానికి ఒకవేళ నాకు ఈచ్ కాయిన్ వాల్యూ అనేది కావాలి అనుకోండి, లేదంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్ అనేది కావాలి అని అనుకోండి. ఓకేనా? సో అప్పుడు మనం ఏం చేస్తాం? ఈచ్ కాయిన్ వాల్యూని అవతల పంపిస్తాం. సో నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఈక్వల్స్ టు సో టోటల్ కాయిన్స్ వాల్యూ, ఇక్కడ ఇంటూలో ఉన్నది కాబట్టి యువతలకు వస్తే ఏమవుతుంది? డివైడ్ అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ ఏంటిది? ఈచ్ కాయిన్ వాల్యూ. ఓకేనా? టోటల్ కాయిన్స్ వాల్యూ బై ఈచ్ కాయిన్ వాల్యూ చేస్తే నాకు ఏమొస్తుంది అంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత ఈచ్ కాయిన్ వాల్యూ కనుక నాకు కావాలి అని అనుకోండి, ఈచ్ కాయిన్ వాల్యూ ఈక్వల్స్ టు సో టోటల్ కాయిన్స్ వాల్యూ. ఓకేనా? టోటల్ కాయిన్స్ వాల్యూ బై నెంబర్ ఆఫ్ కాయిన్స్ చేస్తే నాకు ఈచ్ కాయిన్ వాల్యూ అనేది వస్తుంది. సో ఈ మూడు ఏదైతే ఉన్నాయో ఈ మూడింటిని కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి ఏం లేదు. సో ఇది మనకి కాన్సెప్ట్ అనమాట. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్ మనకి గుర్తుండాలి అని అంటే మనకి ఇవి మూడు గుర్తుంటే మనకి కాన్సెప్ట్ మొత్తం గుర్తున్నట్లే. ఓకేనా? ఈచ్ కాయిన్ వాల్యూ ఇంటూ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఈక్వల్స్ టు టోటల్ కాయిన్స్ వాల్యూ. నెంబర్ ఆఫ్ కాయిన్స్ కావాలంటే టోటల్ కాయిన్స్ బై ఈచ్ కాయిన్ వాల్యూ చేస్తే నెంబర్ ఆఫ్ కాయిన్స్, అండ్ ఈచ్ కాయిన్ వాల్యూ కావాలంటే టోటల్ కాయిన్స్ వాల్యూ బై నెంబర్ ఆఫ్ కాయిన్స్ అనేది వస్తుంది. ఒకసారి ఇక్కడ మనం చూస్తే 1 ఇంటూ 20 చేస్తే మనకేమొస్తుంది? 20 వస్తుంది. ఓకేనా? సో అంటే టోటల్ కాయిన్స్ వాల్యూ అనమాట. ఓకేనా? సో ఇది నెక్స్ట్ వద్దాం. నెంబర్ ఆఫ్ కాయిన్స్ కావాలి అని అంటే సో టోటల్ కాయిన్స్ వాల్యూ బై ఈచ్ కాయిన్ వాల్యూ 20/1 చేస్తే ఎంత వస్తుంది? 20 వస్తుంది. అదే ఈచ్ కాయిన్ వాల్యూ కావాలంటే టోటల్ కాయిన్స్ వాల్యూ 20 బై నెంబర్ ఆఫ్ కాయిన్స్ 20 చేస్తే మనకి 1 అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనకి టోటల్ కాయిన్స్ వాల్యూ, నెంబర్ ఆఫ్ కాయిన్స్ అండ్ ఈచ్ కాయిన్ వాల్యూ అనేది మనకి వస్తాయి అనమాట. ఇందులో ఈ రెండు ఏదైతే ఉన్నాయో ఈ రెండింటికి రిలేటెడ్గానే మనకి టోటల్ మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ రెండింటికి రిలేటెడ్గానే ఉంటాయి అన్నమాట. అండ్ తర్వాత ఇది మనకి ఎక్కడన్నా చాలా రేర్గా వస్తే రావచ్చు, బట్ మోస్ట్లీ అయితే ఈ రెండింటికి రిలేటెడ్గానే మనకి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఓకేనా? సో అయితే అసలు మనకి ప్రాబ్లం అనేది ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తాడు? ఓకేనా? ఇప్పుడు మనకి ఇవి డేటాస్ సేమ్ వీటికి మళ్ళీ మనకి రేషియోస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో రేషియో కనుక మనం వీటికి తీసినట్లయితే
ఓకేనా. సో మనకి నెంబర్ ఆఫ్ కాయిన్స్ మధ్య రేషియో, నెంబర్ ఆఫ్ కాయిన్స్ మధ్య రేషియో ఎంత, ఇవన్నీ కూడా మనకి 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. సో కాబట్టి 5 4s are 20, 5 3s are 15 అండ్ 5 6s are 30. నెంబర్ ఆఫ్ కాయిన్స్ మధ్య రేషియో ఎంత అంటే 4:3:6. జాగ్రత్తగా వినండి అన్న, ఓకేనా. ఇది మీరు వింటే కాయిన్స్ రిలేటెడ్ ప్రాబ్లం ఏదైనా సరే చాలా ఈజీగా చేసేయచ్చు. ఎందుకంటే కాయిన్స్ రిలేటెడ్గా మనకి చాలా ఫ్రీక్వెంట్గా మనకి ప్రతి ఎగ్జామ్లో వస్తాయి. ఎస్ఐ కానిస్టేబుల్లో అయితే అసలు ఇది లేకుండా ఎగ్జామ్ అనేది ఉండదు. మీకు ఎస్ఐ ఎగ్జామ్లో పక్కాగా వస్తాయి, రైల్వేలో వస్తాయి, రేషియో అండ్ ఎస్ఎస్సిలో వస్తాయి, బ్యాంకింగ్లో వస్తాయి. కాబట్టి సో జాగ్రత్తగా వినండి, ఓకేనా. ఇది నెంబర్ ఆఫ్ కాయిన్స్ మధ్య రేషియో. అండ్ ఆ తర్వాత టోటల్ కాయిన్స్ వాల్యూ మధ్య రేషియో తీసుకుంటే ఇవన్నీ కూడా మనకి 10 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. 10 2s అండ్ 10 3s అండ్ ఆ తర్వాత 10 15s, ఓకేనా. సో నెంబర్ ఆఫ్ కాయిన్స్ మధ్య రేషియోనేమో మనకి 4:3:6 అయితే కాయిన్స్ యొక్క వాల్యూస్ మధ్య రేషియోనేమో మనకి 2:3:15 అవుతున్నది. ఇక కాయిన్స్ ఈచ్ కాయిన్ వాల్యూ మధ్య రేషియో అట్లేమి ఇవ్వన్నా, మనకి చెప్పా కదా ఈ రెండింటికి రిలేటెడ్గా మనకి ఎక్కువ ఇస్తారని చెప్పేసి. సో ఈచ్ కాయిన్ వాల్యూ అయినా ఏమవుతుందంటే వాడే ఇస్తారు, ఎందుకంటే డినామినేషన్ అనేది ఇవ్వకుండా మీరు డైరెక్ట్గా మీరు ఫైండ్ చేయాలంటే చేయలేము కదా. సో కాబట్టి ఇదైతే వాడు ఖచ్చితంగా ఇస్తాడు, ప్రతి ప్రాబ్లంలో ఇదైతే ఇస్తాడు అనమాట, ఓకేనా. సరే, ఇప్పుడు మనకు అతని దగ్గర ఈ డేటా ఉన్నది. సో ఈ కాయిన్స్ ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, వాటి యొక్క వాల్యూ ఎంత, వాటి రేషియోస్ ఎంత అని చెప్పేసి ఉన్నాయి. అయితే మనకు అసలు ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఇస్తాడు, సో దీనికి రిలేటెడ్గా మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఇస్తాడు. సో మనకి ఫస్ట్ ఒక మోడల్ చూద్దాం, ఓకేనా. మోడల్ 1 చూద్దాం, ఓకేనా. ఇందులో మనకి ఏంటి అని అంటే, సో ఎప్పుడైనా సరే మీకు నెంబర్ ఆఫ్ కాయిన్స్ మధ్య రేషియో ఇచ్చిండు అని అంటేనేమో మీకు డేటా ఏమి ఇస్తాడంటే వాల్యూ ఇస్తాడు. వాల్యూ మధ్య రేషియో ఇస్తేనేమో నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇస్తాడు. ఇక్కడ మనకి డేటా ఏంటి అని అంటే, ఇక్కడ మనకి మొత్తం కలిపి కాయిన్స్ ఎన్ని ఉన్నాయన్న, ఇవి ఒక 20, ఈ యొక్క 15, 35, ఈ యొక్క 30, మొత్తం 65 కాయిన్స్ ఉన్నాయి, ఓకేనా. అండ్ టోటల్ ఆ 65 కాయిన్స్ యొక్క వాల్యూ ఎంత అంటే 20 + 30 50, 50 + 150 200 రూపాయలు, ఓకేనా. సో ఇప్పుడు ఆ బ్యాగులో 65 కాయిన్స్ ఉన్నాయి. ఆ 65 కాయిన్స్ యొక్క వాల్యూ ఎంత అంటే 200 రూపాయలు. అండ్ వాటి యొక్క డినామినేషన్ అంటే 1 రూపీ, 2 రూపీ అండ్ 5 రూపీ కాయిన్స్ ఉన్నాయి అనమాట, ఓకేనా. సో ఇప్పుడు నీకు ప్రాబ్లం ఎలా ఇస్తాడు అని అంటే, ఒక బ్యాగులో 1 రూపీ, 2 రూపీ అండ్ 5 రూపీ కాయిన్స్ ఉన్నాయి. ఆ కాయిన్స్ మధ్య రేషియో, ఓకేనా. సో ఆ నెంబర్ ఆఫ్ లేదంటే వాటి యొక్క వాల్యూస్ మధ్య రేషియో అనేది ఇస్తాడు, లేదంటే కాయిన్స్ మధ్య రేషియో ఇస్తాడు. మనకి ఫస్ట్ ఆ కాయిన్స్ మధ్య నెంబర్ ఆఫ్ కాయిన్స్ మధ్య రేషియో ఎంత అంటే 4:3:6. అండ్ ఈ కాయిన్స్ యొక్క మొత్తం వాల్యూ ఎంత అంటే 200 రూపాయలు, ఓకేనా. కాయిన్స్ యొక్క మొత్తం వాల్యూ ఎంత 200 రూపాయలు. అయినా అందులో ఈ 5 రూపీ కాయిన్స్ యొక్క వాల్యూ ఎంత అని చెప్పేసి అడుగుతాడు, ఓకేనా. సో ఏంటిది నాన్న, మనకి ఏమేమి కాయిన్స్ ఉన్నాయి అనేది ఇస్తాడు. అండ్ ఆ నెంబర్ ఆఫ్ కాయిన్స్ మధ్య రేషియో ఇస్తాడు. అసలు టోటల్ డబ్బులు ఎంతో ఇస్తాడు. మనకేం అడుగుతాడు అంటే అందులో 5 రూపీ కాయిన్స్ యొక్క వాల్యూ ఎంత, 2 రూపీ కాయిన్స్ యొక్క వాల్యూ ఎంత, 1 రూపీ కాయిన్స్ యొక్క వాల్యూ ఎంత. సో ఇలా మనకి క్వశ్చన్ అయితే అడుగుతాడు అనమాట, ఓకేనా. సో ఇలా అడిగినప్పుడు మనం ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడు మనకి కావాల్సింది డేటా ఏమి ఇచ్చిండు, టోటల్ వాల్యూ అనేది ఇచ్చిండు. మనకి వాల్యూకి రిలేటెడ్ డేటా ఉన్నది కాబట్టి రేషియో కూడా ఏం కావాలి అంటే వాల్యూకి రిలేటెడ్ రేషియోనే కావాలి. అప్పుడు మనకి ఈజీగా వస్తుంది అనమాట, అంతే కదా. ఇప్పుడు మనకి వాల్యూకి రిలేటెడ్గా ఇది, దీని రేషియో ఏంది అంటే ఇది అనమాట, ఓకేనా. సో వాల్యూస్ రిలేటెడ్ రేషియో అనేది కావాలి. బట్ ఇక్కడ మనకి వాల్యూస్ రిలేటెడ్ రేషియో ఇచ్చిండా, ఇవ్వలేదు. నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇచ్చిండు. సో ఇప్పుడు మనకి వాల్యూది కావాలి అని అంటే, ఓకేనా, టోటల్ కాయిన్స్ వాల్యూ కావాలంటే ఏం చేస్తాం, నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇంటూ ఈచ్ కాయిన్ వాల్యూ కనుక చేస్తే మనకి ఆ రేషియో అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ కాయిన్స్ 4 ఉన్నాయి. ఈచ్ కాయిన్ వాల్యూ ఎంత అంటే 1. ఇక్కడ మనకి ఇంటూ 1, ఇక్కడేమో ఇంటూ 2 అండ్ ఇక్కడేమో ఇంటూ 5, అదే కదా. ఈచ్ కాయిన్ వాల్యూ ఇక్కడ 1 రూపీ, ఈచ్ కాయిన్ వాల్యూ ఇక్కడ 2 రూపీ, ఈచ్ కాయిన్ వాల్యూ ఏమో ఇక్కడ 5 రూపీస్, ఓకేనా. సో అంటే ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని ఏం రాసుకోవచ్చు అని అంటే, ఏం రాసుకోవచ్చు నాన్న, ఇదే అనమాట. సో టోటల్ కాయిన్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇంటూ ఈచ్ కాయిన్ వాల్యూ, ఓకేనా, ఇది వస్తుంది.
సో 4 1s ఎంత అంటే 4, 3 2s ఎంత అంటే 6. ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ క్యాన్సిలేషన్ చేసుకోండి. 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా. సో మనకి 2 2s అండ్ 2 1s అండ్ 2 3s. సో ఇక్కడ 2 1s 2, 3 1s 3, 5 3s 15. 2:3:15. ఇక్కడ వచ్చింది చూడండి, మనకి టోటల్ కాయిన్ వాల్యూ రేషియో ఎంత 2:3:15 అనేది వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఈ టోటల్ కాయిన్స్ వాల్యూ రేషియో అనేది వచ్చింది. ఇందులో మనకు చూస్తే టోటల్ వాల్యూ ఎంత 3 + 2 5, 5 + 15 ఎంత అంటే 20. సో ఇక్కడ మనకి యూనిట్స్ ప్రకారం చూసుకుంటే 20 యూనిట్స్. ఈ 20 యూనిట్స్ ఈక్వల్స్ టు ఇక్కడ 200 రూపీస్ అయితే దెన్ 1 యూనిట్ ఈక్వల్స్ టు ఎంత అంటే 10 రూపాయలు. 1 యూనిట్ 10 రూపాయలు అయితే ఇక్కడ 5 రూపీ కాయిన్స్ యొక్క వాల్యూ అడిగిండు అనుకోండి. సో 15 × 10 ఏమవుతుంది 150 రూపీస్ అని చెప్పేసి చెప్తాం అనమాట. ఓకేనా. ఇది ఒక మోడల్. నెక్స్ట్ ఆ తర్వాత ఇంకొక 2 మోడల్స్ ఉంటాయి. ఆ 2 మోడల్స్ ఏంటి అనేది చూద్దాం. నెక్స్ట్ సేమ్ అదే ఇస్తాడు. ఒక బ్యాగ్లో 1 రూపీ, 2 రూపీ అండ్ 5 రూపీ కాయిన్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా. సో ఇందులో నెంబర్ ఆఫ్ కాయిన్స్ మధ్య రేషియో సేమ్ అదే ఇచ్చాడు అనుకుందాం. నెంబర్ ఆఫ్ కాయిన్స్ మధ్య రేషియో మధ్య రేషియో ఎంత 4:3:6. ఓకేనా. సో ఎంత మనకి 4:3:6 రేషియోలో ఉన్నాయి. అండ్ వీటి యొక్క టోటల్ వాల్యూ ఎంత అంటే 200 రూపాయలు. ఓకేనా. సో ఇక్కడ టోటల్ వాల్యూ ఎంత అంటే 200 రూపాయలు. మన క్వశ్చన్ ఏమి ఇస్తారంటే ఒక సంచిలో ఒక బ్యాగులో 1 రూపీ, 2 రూపీ మరియు 5 రూపీ కాయిన్స్ ఉన్నాయి. అండ్ వాటి మధ్య రేషియో ఎంత అంటే 4:, నెంబర్ ఆఫ్ కాయిన్స్ మధ్య రేషియో ఎంత అంటే 4:3:6. ఓకేనా. అండ్ తర్వాత వాటి యొక్క మొత్తం వాల్యూ, ఓకేనా, సంచిలో ఉన్న కాయిన్స్ వాల్యూ మొత్తం ఆ నాణ్యాల మొత్తం యొక్క విలువ 200 రూపాయలు అయినా ఇప్పుడు ఆ కవర్లో అంటే ఆ బ్యాగులో ఉన్న 2 రూపీ కాయిన్స్ ఎన్ని, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 2 రూపీ కాయిన్స్, లేదంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 5 రూపీ కాయిన్స్, లేదంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్ అని చెప్పేసి మనకు అడుగుతాడు. ఓకేనా. సో ఇప్పుడు ఇది ఎలా చేయాలి, మనకి సేమ్ ఇక్కడ ఏంటి అంటే రేషియో అనేదేమో నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇచ్చిండు, డేటానేమో వాల్యూది ఇచ్చిండు. సో మనకేం కావాలి అంటే మనకి రేషియో అనేది టోటల్ కాయిన్స్ యొక్క వాల్యూకి రిలేటెడ్ మనకి రేషియోనే కావాలి. వాల్యూకి రిలేటెడ్ కావాలి అంటే టోటల్ కాయిన్స్ వాల్యూ ఈక్వల్స్ టు ఏమవుతుంది, సో ఈచ్ కాయిన్ వాల్యూ ఇంటూ నెంబర్ ఆఫ్ కాయిన్స్. ఓకేనా, లేదంటే మనం కింద రాస్తా. ఓకేనా. సో టోటల్ కాయిన్స్ వాల్యూ ఈక్వల్స్ టు ఈచ్ కాయిన్ వాల్యూ ఇంటూ నెంబర్ ఆఫ్ కాయిన్స్. ఓకేనా. సో ఇక్కడ ఇదేమో ఈచ్ కాయిన్ వాల్యూ నాన్న. ఈచ్ కాయిన్ వాల్యూ ఎంత అంటే 1 రూపీ, 2 రూపీ, 5 రూపీ. నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఏమో ఇది. సో ఇప్పుడు మనకి రెండింటిని ఇంటూ చేయాలి. 4 × 1 ఎంత అంటే 4. అంతే. ఈ రెండింటిని ఇంటూ చేస్తే మనకి టోటల్ కాయిన్స్ వాల్యూ వస్తుంది అనమాట. నెక్స్ట్ 3 × 2 ఎంత అంటే 6. 6 × 5 ఎంత అంటే 30. ఈ రెండు మళ్ళీ ఇవి మనకి క్యాన్సిలేషన్ పోతాయి. సో 2 2s, 2 3s అండ్ 2 15s. సో టోటల్ కాయిన్స్ వాల్యూ ఎంత అంటే 2:3:15. సో మనకి రేషియో ప్రకారం చూసుకుంటే టోటల్ కాయిన్స్ వాల్యూ అనేది 20 యూనిట్స్ ఉన్నది. ఈ 20 యూనిట్స్ ఈక్వల్స్ అతను ఏమంటున్నాడు అంటే 200 రూపాయలు అంటున్నాడు. సో దెన్ 1 యూనిట్ వాల్యూ ఎంత అంటే 10 రూపీస్ అవుతుంది. ఓకేనా. 1 యూనిట్ వాల్యూ ఎంత 10 రూపీస్ అవుతుంది. 1 యూనిట్ వాల్యూ 10 రూపీస్ అయితే ఇక్కడ 1 రూపీ కాయిన్స్ 2 యూనిట్స్ ఉన్నది కాబట్టి 2 × 10 20 రూపీస్, 3 × 10 30 రూపీస్, 15 × 10 150 రూపీస్ అవుతుంది. బట్ కాకపోతే మనకు అడిగింది ఏంటిది, నెంబర్ ఆఫ్ 2. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ 2 రూపీస్ కాయిన్స్ అడిగినాడు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 2 రూపీ కాయిన్స్ అన్నాడు అనుకోండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ అంటే టోటల్ కాయిన్స్ వాల్యూ ఎంత అంటే 30 రూపాయలు ఉన్నది. 2 రూపాయల కాయిన్స్ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క టోటల్ వాల్యూ వచ్చేసి 30 రూపాయలు ఉన్నది. బట్ అక్కడ మనకు కావాల్సింది ఏంటిది అంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్ కావాలి. సో అప్పుడు నెంబర్ ఆఫ్ కాయిన్స్ కావాలంటే ఏం చేస్తాం, సో టోటల్ కాయిన్స్ వాల్యూ ఎంత అంటే 30 బై ఈచ్ కాయిన్ వాల్యూ ఎంత అంటే 2. సో 2 1s అండ్ 2 15s. సో అంటే మనకి నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని అంటే 15 కాయిన్స్ అని చెప్పేసి చెప్తాం. ఇదంతా కూడా అవసరం లేదు నాన్న. నార్మల్గా ఇప్పుడు 2 రూపాయల బిల్లలు మొత్తం ఎన్ని ఉన్నాయంటే 30 రూపాయలు ఉన్నాయి. సో 30 రూపాయలు అవ్వాలి అంటే 2 రూపీ కాయిన్స్ ఎన్ని కాయిన్స్ ఉండాలి, 15 కాయిన్స్ ఉండాలి. అదే అనమాట మనకి ఇక్కడ వచ్చింది. సో 15 కాయిన్స్ అనేవి ఉంటాయి. సో ఇది మనకేంటిది అంటే మోడల్ నెంబర్ 2. ఓకేనా.
నెక్స్ట్ ఆ తర్వాత మోడల్ నెంబర్ 3. సో మోడల్ నెంబర్ 3 మనకి ఇక్కడ ఏమి ఇస్తాడు అని అంటే మోడల్ నెంబర్ 3లో ఇక్కడ మనకి ఈచ్ కాయిన్ వాల్యూ ఇస్తాడు. ఒక బ్యాగులో 1 రూపీ, 2 రూపీ మరియు 5 రూపీ కాయిన్స్ ఉన్నాయి. ఓకేనా, అంటే మనకి ఇక్కడ ఏంటిది ఈచ్ కాయిన్ వాల్యూ ఎంత అంటే 1 రూపీ, 2 రూపీ అండ్ 5 రూపీ. నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ ఏమి ఇస్తాడు అని అంటే ఈచ్ కాయిన్ యొక్క వాల్యూ ఇచ్చిండు మనకి. నెక్స్ట్ టోటల్ కాయిన్స్ యొక్క వాల్యూ మధ్య రేషియో ఇస్తాడు. ఓకేనా, టోటల్ కాయిన్స్ మధ్య వాల్యూ రేషియో ఎంత అంటే 2:3:15. ఓకేనా, సో టోటల్ కాయిన్స్ వాల్యూ ఎంత నాన్న 2:3:15 అనమాట. ఓకేనా, అండ్ ఇందులో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇస్తాడు అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ 65 ఉన్నాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని అంటే 65 కాయిన్స్ ఉన్నాయి అనమాట టోటల్గా. ఓకేనా, సో మీకు క్వశ్చన్ ఏం అడుగుతాడు క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే ఒక బ్యాగులో 1 రూపీ, 2 రూపీ మరియు 5 రూపీ కాయిన్స్ ఉన్నాయి. ఆ కాయిన్స్ వాల్యూ మధ్య రేషియో ఎంత అంటే 2:3:15. అండ్ ఆ బ్యాగులో మొత్తం 65 కాయిన్స్, 65 నాణాలు కనుక ఉంటే ఓకేనా, సో 2 రూపీ కాయిన్స్ లేదంటే 1 రూపీ కాయిన్స్ వాల్యూ ఎంత? ఓకేనా, 1 రూపీ కాయిన్స్ యొక్క వాల్యూ ఎంతో చెప్పండి అని చెప్పేసి అడుగుతాడు. సో మనకి ఇప్పుడు ఫస్ట్ 1 రూపీ కాయిన్స్ ఎన్నో తెలియాలి అని అంటే ఓకేనా, ఏంటి 1 రూపీ కాయిన్స్ ఎన్నో తెలియాలంటే అసలు అవి ఎన్ని కాయిన్స్, ఎందుకంటే మనకి ఇక్కడ డేటానేమో టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇచ్చాడు, ఇక్కడ రేషియోనేమో కాయిన్స్ యొక్క వాల్యూ ఇచ్చాడు. బట్ మనకేం కావాలి, అక్కడ కాయిన్స్ మధ్య రేషియో వస్తే ఆ రెండింటిని ఈక్వలైజ్ చేస్తే 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అనేది తెలుస్తుంది. 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అనేది తెలిస్తే వాటి యొక్క వాల్యూ ఎంత అనేది మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనకేం కావాలి అంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్ మధ్య రేషియో కావాలి. సో నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఈక్వల్స్ టు మనం ఇక్కడ ఏం రాసుకున్నాం, నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఈక్వల్స్ టోటల్ కాయిన్స్ వాల్యూ బై ఈచ్ కాయిన్ వాల్యూ అని చెప్పేసి రాసుకున్నాం. ఓకేనా, సో మనకి టోటల్ కాయిన్స్ వాల్యూ బై ఈచ్ కాయిన్ వాల్యూ అని చెప్పేసి రాసుకున్నాం. ఇక్కడ కూడా అదే రాసుకోండి, నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఈక్వల్స్ టు టోటల్ కాయిన్స్ వాల్యూ బై ఈచ్ కాయిన్ వాల్యూ. సో ఇక్కడ మనకి 1 రూపీ, టోటల్ కాయిన్స్ వాల్యూ ఎంత అంటే 2, ఈచ్ కాయిన్ వాల్యూ ఎంత అంటే 1, ఇక్కడ ఇది ఎంత అంటే 3, ఇదేమో 2 అండ్ ఇక్కడేమో మనకి 15/5. ఓకేనా, క్యాన్సిలేషన్ చేయండి. సో 5 1s అండ్ 5 3s 15. సో మనకి 2 మిగులుతుంది. వీటన్నిటిని కూడా ఇంటూ 2 చేస్తే అప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది 2 2s 4. ఈ 2 క్యాన్సిల్ అయితే ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 3 2s ఎంత అంటే 6. సో 4:3:6 అనేది ఆ నెంబర్ ఆఫ్ కాయిన్స్ మధ్య రేషియో అవుతుంది. ఎంత నెంబర్ ఆఫ్ కాయిన్స్ మధ్య రేషియో అనేది అవుతుంది. ఓకేనా, సో నెంబర్ ఆఫ్ కాయిన్స్ మధ్య రేషియో వచ్చింది. ఇది మొత్తం చూస్తే 6 + 4 10, 10 + 3 13 యూనిట్స్ ఉన్నది. సో ఈ 13 యూనిట్స్ ఈక్వల్స్ ఇక్కడ ఎంత అంటున్నాడు 65 కాయిన్స్ అంటున్నాడు. దెన్ 1 యూనిట్ ఈక్వల్స్ ఏమవుతుంది 5 అవుతుంది, 13 5s 65. సో అప్పుడు మనకి 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అంటే 4 యూనిట్స్ ఉన్నాయి. 4 × 5 ఎంత అంటే 20. సో ఒక్కొక్క కాయిన్ యొక్క వాల్యూ 1 రూపీ కాబట్టి 20 × 1 ఎంత అవుతుంది మనకి 20 రూపీస్ అవుతుంది అనమాట. ఓకేనా, ఒకవేళ మనకి 3 రూపీ 2 రూపీ కాయిన్స్ అనుకోండి, 5 3s ఎంత మనకి 15. సో ఒక్కొక్క కాయిన్ యొక్క వాల్యూ 2 రూపీస్ కాబట్టి 15 2s ఎంత అంటే 30 రూపీస్ అవుతుంది. ఒకవేళ 5 రూపీ కాయిన్స్ అడిగిన అనుకోండి, 6 × 5 ఎంత అంటే 30 కాయిన్స్ ఉన్నాయి. సో 30 కాయిన్స్, ఒక్కొక్క కాయిన్ యొక్క వాల్యూ 5 కాబట్టి 5 × 30 150 రూపీస్ అని చెప్తాం. సో ఈ విధంగా మనకి ఈచ్ కాయిన్ యొక్క అంటే ఒక్కొక్క కాయిన్స్ యొక్క టోటల్ వాల్యూ అనేది మనం ఫైండ్ చేస్తాము. ఓకేనా, ఒక్కటి నాన్న మీకు అక్కడ ఏంటి అని అంటే ఇక్కడ మీకు క్వశ్చన్స్లో ఎప్పుడైనా సరే ఒకటి నెంబర్ ఆఫ్ కాయిన్స్ రేషియో ఇచ్చిందంటే డేటానేమో టోటల్ వాల్యూ ఇస్తాడు, లేదు టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇచ్చాడు అని అంటే ఇక్కడ రేషియోనేమో టోటల్ కాయిన్స్ వాల్యూ మధ్య రేషియో ఇస్తాడు అనమాట. ఓకేనా, ఇది మనకి తక్కువగా ఇస్తాడు, ఇవి మనకి ఎక్కువ మ్యాక్సిమం ప్రాబ్లమ్స్లో ఈ విధంగా ఇస్తారు అనమాట. సో మీరు ఇక్కడ ఏం చేయాలి అని అంటే మనకి నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి, మనకి టోటల్ వాల్యూ ఉన్నది. సో టోటల్ వాల్యూ మధ్య రేషియో కావాలి. టోటల్ వాల్యూ మధ్య రేషియో కావాలి అంటే ఈ రెండింటిని ఇంటూ చేయాలి. ఓకే, నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇంటూ ఈచ్ కాయిన్ వాల్యూ. సో అక్కడ ఈచ్ కాయిన్ వాల్యూ ఎంతైతే ఉన్నదో ఇంటూ చేస్తే మనకి అక్కడ వచ్చేది టోటల్ కాయిన్స్ వాల్యూ అనేది వస్తుంది అనమాట, అంటే రేషియో అనేది వస్తుంది. దాన్ని దీనికి ఈక్వలైజ్ చేసుకుంటే మనకి ఒక్కొక్క కాయిన్ యొక్క ఓకే దాన్ని ఈక్వలైజ్ చేసుకుంటే
ఒక్కొక్క కాయిన్ యొక్క అసలు వాల్యూస్ ఎంత అంటే 1 రూపీ కాయిన్స్ ఎన్ని రూపాయలు ఉన్నాయి, 20 రూపాయలు, 2 రూపీ కాయిన్స్ 30 రూపాయలు, 5 రూపీ కాయిన్స్ 150 రూపీస్ అని చెప్పేసి చెప్తాం. సో ఇవి 30 రూపాయలు అంటే కాయిన్స్, ఒక్కొక్క కాయిన్ యొక్క వాల్యూ 2 రూపీస్ కాబట్టి 30/2 15. ఒకవేళ ఇక్కడ 150 రూపీస్ ఉన్నాయి 5 రూపీ కాయిన్స్, ఎన్ని 5 రూపీ కాయిన్స్ అయితే 150 రూపీస్ అవుతుంది, 150/5 అంటే మనకి 30 కాయిన్స్ అయితే అవుతుంది అనమాట. సో ఆ విధంగా మనం ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తాము. ఓకేనా? సో ఇదనమాట. మీకు కాన్సెప్ట్ అయితే అర్థమైందని అనుకుంటున్నానన్న. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి. ఓకే, ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఏ బ్యాగ్ కంటైన్స్ ఏ టోటల్ ఆఫ్ 180 కాయిన్స్. ఒక బ్యాగులో మొత్తం 180 కాయిన్స్ ఉన్నాయంట. ఇన్ ద డినామినేషన్స్ 5 రూపీ అండ్ 1 రూపీ. ఓకేనా? 5 రూపీ అండ్ 1 రూపీ కాయిన్స్. Find the number of 5 rupee coins in the bag if total value of the coins is 500 rupees. Okay, total value of the coins is 500 rupees. ఇక్కడ మనకు అసలు ఎలాంటి రేషియో కూడా ఇవ్వలేదు. ఓకేనా? ఏమంటున్నాడు, ఒక సంచిలో 5 రూపాయలు మరియు 1 రూపాయి విలువ గల నాణాలు మొత్తం 180 ఉన్నాయంట. 180 ఉన్నాయి. ఇప్పుడు ఆ నాణాలు మొత్తం విలువ 500 రూపాయలు. ఓకేనా? నాణాల యొక్క మొత్తం విలువ ఎంత? 500 రూపాయలు అయితే సంచిలో ఉన్న 5 రూపాయల నాణాల సంఖ్యను కనుగొనండి. అయితే ఆ సంచిలో 5 రూపీ కాయిన్స్ నెంబర్, అసలు ఎన్ని 5 రూపీ కాయిన్స్ ఉన్నాయో ఫైండ్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇప్పుడు దీన్ని ఏంటి అంటే మీరు మిక్స్డ్ అండ్ డెలిగేషన్ మెథడ్లో చేయొచ్చు. మిక్స్డ్ అండ్ డెలిగేషన్ మెథడ్లో చేస్తే మనం ఇంకా ఈజీగా దీనికి ఆన్సర్ అనేది ఫైండ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ 5 రూపీ కాయిన్స్ అండ్ ఇంకొకటి ఏంటిది 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అంటే 180 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాయి మొత్తం కూడా 5 రూపీ, 180 కాయిన్స్ కూడా ఈ 5 రూపీ కాయిన్సే అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, 180 × 5 ఎంత? 900 రూపాయలు అవుతుంది ఆ కాయిన్స్ వాల్యూ. ఒకవేళ ఉన్నాయన్నీ 1 రూపీ కాయిన్స్ అనుకుంటే 180 × 1 180 రూపాయలు అవుతుంది. బట్ కాకపోతే ఇక్కడ 5 రూపీ కాయిన్స్ 1 రూపీ కాయిన్స్ మిక్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ ఎంత ఉన్నదంటే వాల్యూ 500 రూపీస్ ఉన్నదనమాట. ఓకేనా? ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోండి. 900కి 500కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 400. ఓకేనా? సో 180కి అండ్ 500కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 320. సో రేషియో తీసుకుంటే 0 0 గెట్ క్యాన్సిల్, 8 5 అండ్ 8 4 ఈ రెండింటిని కూడా 4:5 రేషియోలో కలిపితే అప్పుడు మనకి వాల్యూ అనేది వస్తుంది అనమాట. సో 4:5 టోటల్ వాల్యూ ఎంత అంటే మనకి 9 యూనిట్స్. సో 9 యూనిట్స్ ఈక్వల్స్ టు టోటల్ ఎన్ని అన్న మనకి 180. సో 9 యూనిట్స్ ఈక్వల్స్ టు 180 అంటే 1 యూనిట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 20 కాయిన్స్ అవుతుంది. 1 యూనిట్ 20 అయితే మనకి 5 రూపీ కాయిన్స్ అడుగుతున్నాడు. 5 రూపీ కాయిన్ 4 యూనిట్స్ కాబట్టి 20 × 4 80 కాయిన్స్ ఉన్నాయన్నమాట. సో టోటల్ నెంబర్ ఆఫ్ 5 రూపీ కాయిన్స్ ఎన్ని అంటే 80 అని చెప్పేసి చెప్తాం. ఓకేనా? ఒకవేళ 1 రూపీ కాయిన్స్ అని ఉన్నాయి మనకి 5 యూనిట్స్ కాబట్టి 5 × 20 100. ఇవేమో 100 కాయిన్స్ ఉన్నాయి. 1 రూపీనేమో 1 రూపీ కాయిన్స్ 100 ఉంటే 5 రూపీ కాయిన్స్ ఏమో 80 ఉన్నాయి. సో 80 × 5 400 అండ్ 1 × 100 100 మొత్తం కలిపితే 500 రూపాయలు అనమాట. సో ఇలా మనం మిక్స్చర్ అండ్ డెలిగేషన్ మెథడ్ యూజ్ చేసి అయితే చేయొచ్చు. లేదంటే ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది. సరే అవసరం లేదు, మనకి మిక్స్చర్ అండ్ డెలిగేషన్ మెథడ్లో చేస్తున్నాం కాబట్టి మనకి అవసరం లేదనమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మనీ బ్యాగ్ కంటైన్స్ 1 రూపీ. అదొక్కటి మనకి సపరేట్గా నాన్న. మ్యాక్సిమం మీకు ఇందులో మనకి మనీ రిలేటెడ్ ఏదైతే ఇస్తాడో ఇందులో 3 టైప్స్ ఆఫ్ కాయిన్స్ అనేవి ఉంటాయి. నోట్స్ అయినా కాయిన్స్ అయినా 3 టైప్స్లో ఇస్తాడు. 99.9% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అయితే అలాగనే ఇస్తాడు. చాలా రేర్గా మనకి ఇందాకటి క్వశ్చన్ లాగా ఇస్తాడు అనమాట. ఓకేనా? ఏ మనీ బ్యాగ్ కంటైన్స్ 1 రూపీ 5 రూపీ అండ్ 10 రూపీ కాయిన్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:5:7 respectively. ఓకేనా? సో ఇఫ్ ద టోటల్ అమౌంట్ ఇన్ ద బ్యాగ్ ఈజ్ 980 రూపీస్ దెన్ ఫైండ్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఆఫ్ 10 రూపీ. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నాడు, ఒక డబ్బు సంచిలో 1 రూపాయి 5 రూపాయలు మరియు 10 రూపాయల నాణాలు ఉన్నాయంట. అవి వరుసగా 3:5:7 నిష్పత్తిలో ఉన్నాయి. సంచిలోని మొత్తం సొమ్ము 980 రూపాయలు అయితే అందులో ఉన్న 10 రూపాయల నాణాల సంఖ్యను కనుగొనండి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే, నెంబర్ ఆఫ్ కాయిన్స్ అనేవి అడుగుతున్నాడు అనమాట. సో ఫస్ట్ ఇక్కడ ఏంటి అంటే ఈచ్ కాయిన్ అసలు ఏమేమి కాయిన్స్ ఉన్నాయి అనేది రాసుకోండి. 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి, అండ్ ఆ తర్వాత 5 రూపీ కాయిన్స్ ఉన్నాయి, అండ్ ఆ తర్వాత 10 రూపీ కాయిన్స్ ఉన్నాయి. అండ్ ఆ నెంబర్ ఆఫ్ కాయిన్స్ మధ్య రేషియో ఎంత? సో నెంబర్ ఆఫ్ కాయిన్స్ మధ్య రేషియో ఎంత అంటే
సో 3:5:7. ఓకేనా, ఇది మనకి నెంబర్ ఆఫ్ కాయిన్స్ మధ్య రేషియో. అండ్ వీటి యొక్క టోటల్ అమౌంట్ ఎంత అంటే 980 రూపాయలు. ఓకేనా, టోటల్ అమౌంట్ ఎంత 980 రూపీస్. బట్ ఇక్కడ మనకేమో కాయిన్స్ మధ్య రేషియో ఇచ్చిండు, ఇక డేటానేమో కాయిన్స్ యొక్క వాల్యూకి ఇచ్చిండు. ఓకేనా, సో ఇప్పుడు మనకు కూడా అప్పుడు మనకేం కావాలి, డేటా ఏదైతే ఇస్తారో దానిలోకి మీరు చేంజ్ చేసుకోవాలి. ఒక బండ గుర్తు ఏంటిది అని అంటే మీకు డేటా ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన రేషియో అనేది మీరు ఫైండ్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ డేటా అనేది టోటల్ కాయిన్స్ యొక్క వాల్యూ ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా మీరు కాయిన్స్ యొక్క వాల్యూకి రిలేటెడ్ రేషియో అనేది ఫైండ్ చేయాలి. సో టోటల్ కాయిన్స్ యొక్క వాల్యూ మనకి రేషియో ఎలా వస్తుంది, ఈచ్ కాయిన్ వాల్యూ ఇంటూ నెంబర్ ఆఫ్ కాయిన్స్ చేస్తే వస్తుంది. ఇక్కడ మనకి ఈచ్ కాయిన్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ 1 ఉన్నది, అండ్ ఇక్కడేమో 5 అవుతుంది, అండ్ ఇక్కడేమో మనకి 10 అవుతుంది అనమాట. ఓకేనా, సో నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇంటూ ఈచ్ కాయిన్ వాల్యూ చేస్తే మనకేమొస్తుంది, టోటల్ కాయిన్స్ వాల్యూ మధ్య రేషియో అనేది వస్తుంది. ఓకేనా, ఇక్కడ మనకి ఏమన్నా క్యాన్సిలేషన్ పోతే ఏం క్యాన్సిలేషన్ పోదు. 3 1s 3, 5 5s 25, 7 × 10 70. ఓకేనా, సో ఇప్పుడు మొత్తం ఏమవుతున్నాయి 70 + 25 95 + 3 ఎంత అంటే 98 యూనిట్స్. సో టోటల్ ఇక్కడ మనకి కాయిన్స్ వాల్యూ 98 యూనిట్స్ వస్తుంది. ఈ 98 యూనిట్స్ ఈక్వల్స్ టు 980 అయితే దెన్ 1 యూనిట్ ఈక్వల్స్ టు ఎంత అంటే 10 రూపీస్ అవుతుంది. ఓకేనా, ఒక్కొక్క యూనిట్ వాల్యూ ఎంత 10 రూపీస్. అయితే మనకేం అడుగుతున్నాడు, 10 రూపీ కాయిన్స్ ఎన్ని అని అడుగుతున్నాడు. అసలు 10 రూపీ కాయిన్స్ యొక్క వాల్యూ ఎంత అనేది ఫైండ్ చేద్దాం. 1 యూనిట్ వాల్యూ 10 రూపీస్ కాబట్టి ఇక్కడ 70 యూనిట్స్ వాల్యూ ఏమవుతుంది అని అంటే 700 రూపీస్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు మనకి 10 రూపాయల కాయిన్స్ 700 కావాలి అని అంటే నాకు ఎన్ని కాయిన్స్ కావాలి, 70 కాయిన్స్ కావాలి. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ కాయిన్స్ కనుక కావాలి అని అంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఈక్వల్స్ టు టోటల్ కాయిన్స్ వాల్యూ 700 బై ఈచ్ కాయిన్ వాల్యూ 10. సో 0 0 గెట్ క్యాన్సిల్. సో నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్నినన్నా 70 కాయిన్స్ ఉండాలన్నమాట. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, అదే కదా మనకి మొత్తం 700 ఉన్నాయి. అది ఏంటి 10 రూపాయల కాయిన్స్, అవి ఎన్ని ఉన్నాయి 700/10 చేస్తే మనకి ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అనేది తెలుస్తుంది అనమాట. అట్లా సింపుల్గా నాన్న, చాలా సింపుల్. మన ఇప్పుడు నీ దగ్గర ఉండేదే అనుకో, ఇప్పుడు నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, 100 రూపాయలు అన్నీ కూడా 10 రూపాయల నోట్లే ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని నోట్లు ఉన్నాయి అంటే నువ్వు ఎట్లా చెప్తావు, ఎన్ని అని చెప్తావు, 10 అని చెప్తావు టక్కుని. ఎట్లా, నీకు ఆల్రెడీ తెలుసు 10 రూపాయల నోట్లు 10 అయితేనే కదా నాకు 100 రూపాయలు అయ్యేది. దాన్ని నార్మల్గా చేయాలంటే ఎలా చేస్తాం, 100 ఉన్నాయి. ఓకేనా, టోటల్ నెంబర్ ఆఫ్ నోట్ల వాల్యూ ఎంత అంటే 100 రూపాయలు బై ఈచ్ నోట్ యొక్క వాల్యూ ఎంత 10 రూపాయలు. సో 100/10 చేస్తే నాకు ఎంత వచ్చింది, 10 వచ్చింది. అదేంటిది అంటే నెంబర్ ఆఫ్ నోట్స్ అనమాట. ఇక్కడ కూడా అంతే. సో టోటల్ కాయిన్స్ యొక్క వాల్యూ బై ఈచ్ కాయిన్ వాల్యూ చేస్తే మనకి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అనేవి వస్తాయి. ఓకేనా, సరే నెక్స్ట్ చూడండి. ఏ బ్యాగ్ కంటైన్స్ 50 పైసా, 25 పైసా అండ్ 10 పైసా కాయిన్స్. ద రేషియో ఆఫ్ కాయిన్స్ ఈజ్ 5:9:4 and the total amount is 206 rupees. Then find the number of coins. ఓకే, ఒక సంచిలో 50 పైసలు, 25 పైసలు మరియు 30 పైసల నాణాలు ఉన్నాయి. ఆ నాణాల నిష్పత్తి 5:9:4 మరియు మొత్తం విలువ 206 రూపాయలు అయితే ఆ నాణాల సంఖ్యను కనుగొనండి అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. సేమ్ ఇందాక మనకి మ్యాక్సిమం ఇలాగనే ఇస్తాను అన్న. ఓకేనా, సో ఇక్కడ చూడండి మనకి, కాకపోతే ఇందాక అన్ని రూపీస్లో ఉన్నాయి, ఇక్కడేమో అన్ని మనకి పైసాలో ఉన్నాయి. ఒక్కోసారి మనకి కొన్ని పైసా కొన్ని రూపీస్లో కూడా ఇస్తారు అనమాట. ఓకేనా, సో మనకి కాయిన్స్ ఏమున్నాయి అంటే 50 పైసా కాయిన్స్, 25 పైసా కాయిన్స్ అండ్ 10 పైసా కాయిన్స్ ఉన్నాయి. సో ఆ కాయిన్స్ మధ్య రేషియో ఎంత అంటే 5:9:4 రేషియోలో ఉన్నాయి అనమాట. బట్ ఇక్కడ మనకి టోటల్ హింట్ ఏమి ఇచ్చిండు, డేటా ఏమి ఇచ్చిండంటే టోటల్ వాల్యూ అనేది ఇచ్చిండు. మొత్తం 206 రూపాయలు ఉన్నాయంట. బట్ ఇవేమో మనకి నెంబర్ ఆఫ్ కాయిన్స్ రిలేటెడ్గా. బట్ మనకు కావాల్సింది ఏంటిది, ఇక టోటల్ వాల్యూ ఉన్నది కాబట్టి మనకి కూడా రేషియో వాల్యూ మధ్య రేషియోనే కావాలి. వాల్యూ మధ్య రేషియో కావాలంటే ఏం చేయాలి, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి వాల్యూ మధ్య రేషియో అవుతుంది అనమాట. అంటే 5 × 50 అంటే ఈచ్ కాయిన్ వాల్యూ 50 పైసా, ఇక్కడ ఈచ్ కాయిన్ వాల్యూ 25 పైసా, ఇక్కడ ఈచ్ కాయిన్ వాల్యూ 10 పైసా అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏంటిది టోటల్ కాయిన్స్ వాల్యూ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇంటూ ఈచ్ కాయిన్ వాల్యూ చేస్తే మనకు వస్తుంది.
ఇక్కడ అన్నీ కూడా మనకి 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. సో 5 10s 5 5s అండ్ 5 2s. ఓకే, ఇంకేమన్నా క్యాన్సిల్ అవుతాయా అంటే క్యాన్సిల్ అవ్వవు. 5 ఇంటూ 10 ఎంత అంటే 50, 9 5s 45, 4 2s ఎంత అంటే 8. ఓకేనా. సో 50 ప్లస్ 45 95, 95 ప్లస్ 8 ఎంత అంటే ఓవరాల్గా వీటి యొక్క వాల్యూ యూనిట్స్ ప్రకారం చూసుకుంటే 103 యూనిట్స్ ఉన్నది. ఇక్కడ మనకు అదే డేటా ప్రకారం చూసుకుంటేనేమో మనకి ఎంత ఇచ్చిండు, 206 రూపాయలు ఇచ్చిండు. సో 103 యూనిట్స్ ఈక్వల్స్ టు 206 అయితే 1 యూనిట్ వాల్యూ ఏమవుతుంది అన్న 2 రూపాయలు అవుతుంది అనమాట. సో 1 యూనిట్ వాల్యూ 2 రూపీస్ అయితే ఇక్కడ 50 యూనిట్స్ వాల్యూ 50 ఇంటూ 2 100 రూపీస్. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకి 45 ఇంటూ 2 90 రూపీస్, 8 ఇంటూ 2 మనకి 16 రూపీస్ అవుతుంది. ఇది మనకు వచ్చింది. నెక్స్ట్ అవుతుంది. బట్ మనకి ఎన్ని రూపాయలు ఉన్నాయని అడిగిండా? లేదు. మనకేం అడుగుతున్నాడు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ కాయిన్స్, మొత్తం అసలు ఎన్ని కాయిన్స్ ఉన్నాయో చెప్పండి అంటున్నాడు. ఇప్పుడు మనకి ₹1 బిల్లలు ఎంత అంటే 100 రూపాయలు ఉన్నాయి. 1 రూపాయికి ఎన్ని ₹1 బిల్లలు ఉంటాయి? 2 ఉంటాయి, అంతే కదా. 1 రూపాయికి 2 బిల్లలు. ఇక్కడ 100 రూపాయలు ఉన్నాయి అని అంటే ఎన్ని కాయిన్స్ ఉంటాయి? 200 కాయిన్స్ ఉంటాయి. అంటే 1 రూపాయికి 2 బిల్లలు అంటే 10 రూపాయలకి 20 బిల్లలు, 100 రూపాయలకి 200 బిల్లలు. నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ 25 పైసా అంటే పావుల బిల్లలు అనమాట. సో 1 రూపాయికి 4 25 పైసా కాయిన్స్ ఉండాలి. ఓకే, ఎందుకంటే 1 రూపీ అంటే 100 పైసా కాబట్టి 1 రూపాయి కావాలంటే 25 పైసలే 4 బిల్లలు ఉండాలి. 4 పావుల బిల్లలు అయితే 1 రూపాయి బిల్ల అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఇంటూ 4, 1 రూపాయికి 4 కాబట్టి 90 రూపాయలకి 94 ఎంత మనకి 360 అవుతాయి. 360 బిల్లలు అయితే మనకి 90 రూపాయలు అవుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత 10 పైసలది 1 రూపాయి కావాలి అంటే 10 పైసల బిల్లలు అయితే ఓకే, అంతే కదా. 10 పైసా కాయిన్స్ని ప్లస్ చేస్తే అప్పుడు మనకి 1 రూపీ అవుతుంది. ఇక్కడ 16 రూపీస్ ఉన్నాయి కాబట్టి 16 ఇంటూ 10 ఎంత 160 కాయిన్స్ అయితే అప్పుడు మనకి 116 రూపీస్ అవుతుంది అనమాట. ఓకేనా. 200 360 అండ్ 160. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు ఏదైనా మొత్తం కనుక్కోవాల్సిన పని లేదు, ఓన్లీ ఇది ఒక్కటి తెలుసుకున్నా చాలు. మనకి 200 తోటి ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో అదనమాట. లేదు అని అంటే మీరు త్రూ ఆప్షన్స్ అయినా వెళ్ళొచ్చు. త్రూ ఆప్షన్స్ వెళ్ళాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 50 పైసా కాయిన్స్ 20 ఉన్నాయి. 20 కాయిన్స్ అంటే 10 రూపాయలు. ఇక మిగతాయి కూడా మనకి ఏమవుతుందన్నా ఏమి కావు, 200 అయితే కాదు కదా. సో కాబట్టి ఇది కాదు. 150 అంటే ఇక్కడ 75 రూపాయలు వచ్చినాయి. 180 కాయిన్స్ ఉన్నాయంటే 25 పైసలే, మనకి ఇక్కడ 40 రూపాయలు 45 రూపాయలు అవుతుంది. సో ఇక్కడ కూడా మనకు వచ్చేసి ఇదేమో 8 రూపాయలు అవుతుంది. మొత్తం కలిసి 206 వస్తుందా? రాదు. నెక్స్ట్ తర్వాత ఇక్కడ 200, ఇక్కడేమో 100 రూపాయలు, ఇక్కడేమో మనకి 90 రూపాయలు, ఇక్కడేమో మనకి 16 రూపాయలు, అంటే మనకి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ అసలు 75 అనేది ఇక పైసలు అట్లా ఏం రాదు కాబట్టి సో ఇది కూడా కాదు. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఆన్సర్ అయితే మీరు చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి రూపీస్ అండ్ పైసా రెండింటి కాంబినేషన్లో ఉండదన్నమాట. ఇక్కడ ఎలా చేస్తామంటే ఏ బ్యాగ్ కంటైన్స్ 50 పైసా 25 పైసా అండ్ 1 రూపీ కాయిన్స్ in the ratio 5:8:1. If total value of coins is 55 rupees, then the number of 25 paisa coins in the bag. ఒక సంచిలో 50 పైసలు 25 పైసలు మరియు 1 రూపాయి నాణాలు 5:8:1 నిష్పత్తిలో ఉన్నాయి. సో నాణాల మొత్తం విలువ 55 రూపాయలు అయితే ఆ సంచిలో ఉన్న 25 పైసల నాణాల సంఖ్య ఎంతో కనుక్కోండి అని చెప్పేసి అడుగుతున్నాడు. సేమ్ ఇక్కడ మనకి అసలుకి ఏమేమి ఉన్నాయో రాసుకోండి. 50 పైసా కాయిన్స్ ఉన్నాయి, 25 పైసా కాయిన్స్ ఉన్నాయి అండ్ 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి. అది ఏ రేషియోలో ఉన్నాయి? 5:8:1 రేషియోలో ఉన్నాయి అనమాట. మనకి ఇక్కడ డేటా ఏమి ఇచ్చిండు? సేమ్ వాల్యూకి రిలేటెడే ఇచ్చిండు. సో కాబట్టి ఇక్కడ కూడా మనకి వాల్యూ రిలేటెడే కావాలి. సో కాబట్టి ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ కాయిన్స్ 5, ఈచ్ కాయిన్ వాల్యూ ఎంత అంటే 50 పైసా. ఇక్కడ నెంబర్ ఆఫ్ కాయిన్స్ 8, ఈచ్ కాయిన్ వాల్యూ ఎంత అంటే 25 పైసా. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ కాయిన్స్ 1, ఈచ్ కాయిన్ వాల్యూ ఎంత అంటే 1 రూపీ అని 1 రాసుకోకూడదు. ఇక్కడ మనకి నాకు అర్థమైంది, నువ్వు 1 రాసుకున్నావు అని అంటే కథం అయిపోయి పోయింది. ఇక్కడ ఏంటిది, ఇక్కడ రెండిట్లలో పైసాలో రాసుకున్నావు కదా, అప్పుడు మనకి ఇక్కడ కూడా ఎలా రాసుకోవాలి? పైసాలోనే రాసుకోవాలి. 1 రూపీ అంటే ఎంత అంటే 100 పైసలు. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం? ఇంటూ
100 చేస్తాము. ఎస్, కరెక్ట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ క్యాన్సిలేషన్ అనేది చేసుకోండి. సో 25 2s, 25 1s, 25 4s, మళ్ళీ 2 1s, 2 4s అండ్ 2 2s. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా? ఇంకేం క్యాన్సిల్ అవ్వదు. 5 1s 5, 4 1s 4, 2 1s 2. సో 5:4:2. 5 + 4 9, 9 + 2 ఎంత అంటే 11 యూనిట్స్. సో ఈ 11 యూనిట్స్ ఈక్వల్స్ టు ఎంత అంటే 55 రూపీస్ అని ఇచ్చిండు. సో అప్పుడు మనకి 1 యూనిట్ వాల్యూ ఏమవుతుంది అన్న? 11 5s 55. 1 యూనిట్ వాల్యూ 5 రూపీస్ అవుతుంది. అయితే మనకేం అడుగుతున్నాడు? 25 పైసా కాయిన్స్ అని ఉన్నాయి. 25 పైసా కాయిన్స్ యొక్క వాల్యూ ఎంత అంటే 1 యూనిట్ 5 కాబట్టి ఇక్కడ 4 × 5 4s ఎంత అంటే 20 రూపీస్. మీరు పుసుక్కున ఏంటి ఇక్కడ 1 యూనిట్ 5 కాబట్టి 25 పైసా 4 5s 20. ఇది 20 కాయిన్స్ కదా నాన్న, కాయిన్స్ యొక్క వాల్యూ. ఇది కాయిన్స్ యొక్క వాల్యూ మధ్య రేషియోనే కదా. సో టోటల్ కాయిన్స్ వాల్యూ మధ్య రేషియో ఎంత అంటే 5:4:2. బట్ మనకు కావాల్సింది ఏంటిది? నెంబర్ ఆఫ్ కాయిన్స్ కావాలి. నెంబర్ ఆఫ్ కాయిన్స్ కావాలంటే ఇప్పుడు 1 రూపాయికి ఎన్ని 25 పైసల కాయిన్స్ ఉంటాయి? ఎన్ని పావుల బిళ్ళలు ఉంటాయి? 4. ఇక్కడ ఎన్ని రూపాయలు ఉన్నాయి? అట్లా 20 రూపాయలు ఉన్నాయి. సో అప్పుడు 20 × 4 ఎంత నాన్న? మొత్తం 80 కాయిన్స్ ఉండాలి. 80 కాయిన్స్ అయితే అప్పుడు 20 రూపాయలు అవుతాయి అనమాట. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? లేదు అని అంటే మనకి నెంబర్ ఆఫ్ కాయిన్స్ కావాలి అంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఈక్వల్స్ ఏమవుతుంది? టోటల్ కాయిన్స్ వాల్యూ బై ఈచ్ కాయిన్ వాల్యూ. టోటల్ కాయిన్స్ ఎంత అంటే 20. ఇది 20 రూపీస్. నువ్వు రూపీస్లోనే రాసుకున్నావు కాబట్టి కాయిన్స్ యొక్క వాల్యూ కూడా ఏం రూపీలోనే రాసుకోవాలి. రూపీలో అంటే మనకి 25 పైసా రూపీలో రాసుకుంటే ఎంత? 1/4 రూపీ అవుతుంది. సో 4 కాస్త పైకి వెళ్ళింది అనుకోండి ఏమవుతుంది? 80 అవుతుంది అనమాట. సో అట్లా మనకి ఈ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అయితే వస్తాయి. ఓకేనా? అది లేదంటే వాటిని మొత్తం పైసాలోనైనా రాసుకోవాలి. ఒకవేళ నువ్వు పైసాలో రాసుకున్నావు అని అనుకో, 20 రూపాయలని పైసాలో రాసుకోవాలి అని అంటే ఏం చేస్తాం? సో 20 ఇంటూ ఒక్కొక్క రూపాయికి 100 పైసలు కాబట్టి ఇంటూ 100 బై ఎన్ని అంటే మనకి ఈచ్ కాయిన్ వాల్యూ అంతా 25 పైసా కాబట్టి 25. 25 1s 25 4s 24s ఎంత అంటే 80. సో ఈ విధంగా కూడా మనకి వస్తుంది అనమాట. ఓకేనా? మీకు ఎలా వీలైతే అలాగా. ఎందుకు అంటే మనకి మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎక్కడ అంటే ఇబ్బంది పడేది అదే అనమాట. ఆ కాయిన్స్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ చేసుకునే దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకోసమే చెప్పాను. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మొత్తం కూడా నోట్స్ ఉన్నాయి. 8,000 rupees is distributed among A, B and C such that they receive notes 500, 200 and 100 rupees respectively. The amount received by them are in the ratio 15:2:3. What was the ratio of number of notes of 500, 200 and 100 rupees? ఓకేనా? 8,000 రూపాయల మొత్తాన్ని ఏ, బి మరియు సిలకు వరుసగా 500, 200 మరియు 100 నోట్ల రూపంలో పంచారు. వారికి లభించిన మొత్తాల నిష్పత్తి 15:2:3 అయితే 500, 200 మరియు 100 రూపాయల నోట్ల సంఖ్యల నిష్పత్తి ఎంతో చెప్పండి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు ఏబిసిలకి 8,000 రూపాయలు ఇచ్చానన్న. అయితే ఏకేమో మొత్తం 500 నోట్లు ఇచ్చిందంట, బీకేమో మొత్తం 200 రూపాయల నోట్లు ఇచ్చిందంట, సికేమో మొత్తం 100 రూపాయల నోట్లు ఇచ్చిందంట. వీళ్ళకి ఇచ్చిన మొత్తం అమౌంట్ల మధ్య రేషియో అంటే ఏకి, బీకి, సికి ఇచ్చిన అమౌంట్స్ మధ్య రేషియో 15:2:5. అంటే 8,000లో వీడికి 15, వీడికి 2, వీడికి 3 యూనిట్స్ ఇచ్చారంట. అయితే ఆ నోట్ల మధ్య సంఖ్య ఉంటుంది చూసారా, నెంబర్ ఆఫ్ నోట్స్, ఆ నెంబర్ ఆఫ్ నోట్స్ మధ్య రేషియో ఎంతో ఫైండ్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి యాక్చువల్గా డేటా ఇచ్చిండు, మనకి క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అంటే రేషియో అనేది అడుగుతున్నాడు. ఓకేనా? సేమ్ అడుగుతున్నాడు, మనకి రేషియో అనేది అడుగుతున్నాడు. సో నిష్పత్తి అడుగుతున్నాడు కాబట్టి మనకి డేటాతోటి పని ఉందా? మనకి డేటాతోని పని ఉండదు. ఇక్కడ కూడా మనం డైరెక్ట్గా చేయొచ్చు. ఓకేనా? మనకేంటిది నెంబర్ ఆఫ్ నోట్స్ అడుగుతాడు, అంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్ మధ్య రేషియో అడుగుతున్నాడు. సో నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఈక్వల్స్ టు మనకేమవుతుంది? టోటల్ కాయిన్స్ వాల్యూ బై ఈచ్ కాయిన్ వాల్యూ. ఇక్కడ కాయిన్స్ బదులు నోట్స్ ఉన్నాయి అనమాట, అంతే. ఓకేనా? సో ఇప్పుడు మనకి టోటల్ కాయిన్స్ వాల్యూ ఎంత ఇచ్చిండు? మనకి 15, 2 అండ్ ఆ తర్వాత 3 ఇచ్చిండు. అండ్ ఈచ్ కాయిన్ వాల్యూ అంటే ఈచ్ నోట్ వాల్యూ ఇక్కడ మనకి ఇదేమో ఏది అండ్ ఇదేమో బీది, ఇదేమో సిది అండ్ అదే విధంగా 500, 200, 100 అనమాట.
సో ఈచ్ నోట్ యొక్క వాల్యూ ఇక్కడ ఎంత అంటే 500, ఇక్కడ ఈచ్ నోట్ యొక్క వాల్యూ 200, ఇక్కడ ఈచ్ నోట్ యొక్క వాల్యూ 100. వీటికి మధ్య రేషియో ఫైండ్ చేయాలి. సో 2 zeros, 2 zeros, 2 zeros గెట్ క్యాన్సిల్. 5 ones, 5 threes, 2 క్యాన్సిల్, ఇక 1 ఉన్నది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత మిగిలింది? 3 మిగిలింది. ఇక్కడ ఎంత మిగిలింది? 1 మిగిలింది. ఇక్కడ ఎంత మిగిలింది? 3 మిగిలింది. అంటే మనకి రేషియో ఎంత అంటే 3:1:3. సో 3:1:3 ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో చూడండి ఎంత ఈజీగా మనకు ఆన్సర్ అనేది వచ్చిందో. అదే కనుక మీరు డేటా ప్రకారం వెళ్ళి వాటికి వాల్యూస్ మధ్య రేషియో 15:2:3 కాబట్టి 20 యూనిట్స్, 20 యూనిట్స్ ఈక్వల్స్ టు 8. నువ్వు చేసినావు, నాకు తెలుసు. ఎవరైతే దీనికి ఆన్సర్ చేయకముందే అంటే పాస్ చేసి వీడియో చేశారో వాళ్ళు ఎలా చేస్తారు అని అంటే నేను చెప్తా, నాకు తెలుసు మీరు ఎట్లా చేశారు. ఎట్లా? ఇప్పుడు ఇది 20 యూనిట్స్ ఉన్నది, 20 యూనిట్స్ ఈక్వల్స్ టు 8,000 అయితే దెన్ 1 యూనిట్ ఈక్వల్స్ టు ఎంత అంటే 400. అప్పుడు 15 యూనిట్స్ వాల్యూ మనకి 15 × 4 6,000, 2 × 4 800, 3 × 4 1,200 రూపీస్ అని చెప్పేసి చెప్తాము. సో మళ్ళీ అందులో ఈ 500 నోట్స్ కాబట్టి 6,000 ఏమో బై 500 అండ్ ఇక్కడ దీన్నేమో బై 200, ఇక్కడ 300 అది చేస్తే మొత్తం నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని అనేవి వస్తాయి అంటే 500 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి, 200 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి, 100 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి అనేది వస్తుంది. మళ్ళీ వాటికి మధ్య రేషియో తీసుకుంటే ఓకేనా, వాటికి మధ్య రేషియో తీసుకుంటే ఏమవుతుంది? మళ్ళీ ఇదే 3:1:3 వస్తుంది అనమాట. ఓకేనా. నువ్వు ఒకవేళ అతని డేటా, ఎందుకంటే మనం ఉత్తగా పోనీయం ఏది వాడు ఇచ్చిండు కదా 8,000, ఇక దాన్ని కూడా ఎట్నో గట్లా అటు ఇటు చేసి దాన్ని లాక్క రావాలి మన సొల్యూషన్లోకి, దాన్ని యూజ్ చేస్తే మనం సొల్యూషన్ అనేది చేయాలి. బట్ కాకపోతే అవసరం లేదు. మీకు ఇంత ముందు కూడా చాలా ప్రాబ్లమ్స్లో చెప్పాను అండ్ ఈ క్లాస్లో కూడా చెప్తున్నా. ఏంటి అని అంటే మీకు కనుక ఇచ్చేది ఇక్కడ ఓకే, ఒక రేషియో ఇచ్చి ఇంకొక రేషియో కనుక అడుగుతున్నాడు అంటే మీకు అక్కడ మ్యాక్సిమం 99.9% ఆఫ్ ది కేసెస్లో మీకు ఇక్కడ డేటాతోటి అవసరం ఉండదు. ఓకే, డేటాతో అవసరం లేకుండానే మనం చేయొచ్చు. మరి ఎందుకు ఇస్తాడు సార్? అవసరం లేదు కదా, ఎందుకు మనకి అక్కడ ఇస్తాడు అని అంటే నువ్వు అనవసరంగా మనకు అక్కడ దాన్ని చేయాల్సిన అవసరం ఉన్నదా? లేదు. అయినా సరే నువ్వేం చేస్తావు, నువ్వు అక్కడ దాని డేటాని లాక్కొని చేసి నువ్వు టైం అనేది వేస్ట్ చేసుకుంటావు అనమాట. సో వాడికి కావాల్సింది కూడా అదే, నువ్వు ఎంత టైం వేస్ట్ చేస్తే వాడంతా సక్సెస్ అయినట్టు అనమాట. ఎందుకంటే నువ్వు ఎంత టైం ఎక్కువ వేస్ట్ చేసావు అనుకోండి ఇక్కడ మిగతా క్వశ్చన్లకి నీకు టైం అనేది సరిపోదు. సో టైం సరిపోకపోతే నువ్వు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేవు. మేబీ లాస్ట్లో నీకు చాలా ఈజీగా వచ్చే క్వశ్చన్లే ఉన్నాయి అనుకో, అక్కడ నువ్వు కొన్ని క్వశ్చన్స్ని మిస్ అయినట్టే కదా. లేదు, సేమ్ ఒకటే క్వశ్చన్, నువ్వు ఒక క్వశ్చన్ ఉన్నది కొంచెం కష్టంది, ఈజీ కాకపోయినా కొంచెం కష్టంది. ఒకవేళ నువ్వు కనుక ఇక్కడ టైం సేవ్ చేస్తుంటే ఆ క్వశ్చన్ని చేయగలుగుతాడు. బట్ ఇప్పుడు నువ్వు ఆ క్వశ్చన్ని చేయలేవు అంటే నీకు అక్కడ పోయినట్లే కదా. ఇక్కడ నీకు మార్క్ వస్తుంది బట్ కాకపోతే టైం అనేది సరిపోదు అనమాట. సో అది ఓకేనా, అందుకోసమే టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, ద నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఆఫ్ 25 పైసా, 50 పైసా, 2 రూపీ అండ్ 5 రూపీ, ఇక్కడ 4 రకాల కాయిన్స్ ఉన్నాయి. ఆర్ ఇన్ ద రేషియో ఓకేనా, ఆర్ ఇన్ ద రేషియో 5:4:3:1. If total amount of coins is 285 rupees, then what will be the difference between number of 25 paisa and number of 5 rupee coins అని చెప్పేసి చెప్తుండ్రు అనమాట. ఓకేనా, 25 పైసలు, 50 పైసలు, 2 రూపాయలు మరియు 5 రూపాయల నాణ్యాల సంఖ్యల మధ్య నిష్పత్తి 5:4:3:1. సో నాణ్యాల మొత్తం విలువ ఎంత అంటే 285 రూపాయలు. అయితే 25 పైసా నాణ్యాలు మరియు 5 రూపాయల నాణ్యాల సంఖ్యల మధ్య తేడా ఎంతో ఫైండ్ చేయండి అని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఇక్కడ కూడా మనకి నెంబర్ ఆఫ్ కాయిన్సే కావాలి. నెంబర్ ఆఫ్ కాయిన్స్ కావాలి అని అంటే మనకి నెంబర్ ఆఫ్ కాయిన్స్ రిలేటెడ్ డేటా అనేది కావాలి. బట్ ఇక్కడ మనకి నాణ్యాల సంఖ్యల మధ్య నిష్పత్తి ఇచ్చిండు ఎంత 5:4:3:1 అని చెప్పేసి. బట్ కాకపోతే మనకి ఇక్కడ డేటా ఏమి ఇచ్చిండు అంటే కాయిన్స్ యొక్క వాల్యూకి మధ్య రేషియో డేటా ఇచ్చిండు అనమాట. సో కాబట్టి మనకు కూడా రేషియో ఏం కావాలి, కాయిన్స్ యొక్క వాల్యూ మధ్య రేషియోనే కావాలి ఫస్ట్. సో కాయిన్స్ యొక్క వాల్యూ మధ్య రేషియో కావాలి అని అంటే టోటల్ కాయిన్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇంటూ ఈచ్ కాయిన్ వాల్యూ. ఓకేనా, ఇది మనం చేసేది. సో టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ మధ్య రేషియో ఎంత అంటే 5 అండ్ ఆ తర్వాత 4 అండ్ ఆ తర్వాత 3 అండ్ ఆ తర్వాత 1.
ఓకేనా. సో ఈచ్ కాయిన్ వాల్యూ, ఇక్కడ ఈచ్ కాయిన్ వాల్యూ ఎంత అంటే ఇదేమో 25 పైసా, ఇదేమో 50 పైసా, అండ్ ఇవేమో 2 రూపీస్. 2 రూపీస్ అంటే ఎంత, 200, మొత్తం పైసలోనే రాసుకోవాలి, లేదు అంటే మొత్తం మీరు రూపీస్లోనే రాసుకోవాలన్నమాట. 5 రూపీస్ అంటే మనకి ఇక్కడ 500 వస్తుంది. సో 500. సో క్యాన్సిలేషన్ చేసుకోండి. 25 1 25 2 25 8 25 8 అండ్ 25 20. ఓకేనా. సో ఇదనమాట టోటల్ మనకి నెంబర్ ఆఫ్ అది కాయిన్. మళ్ళీ ఇంకేమన్నా క్యాన్సిలేషన్ పోతాయా అని అంటే ఇంకేమన్నా క్యాన్సిలేషన్ పోవు. 5 1 5, 4 2 8, 8 3 24, 21 20. ఓకేనా. వీటన్నిటిని ప్లస్ చేసుకున్నాము అనుకోండి. 20 ప్లస్ 24 44, 44 ప్లస్ 8 52, 52 ప్లస్ 5 57. సో ఇప్పుడు మనకి ఇక్కడ టోటల్ ఎన్ని యూనిట్స్ వచ్చిందంటే 57 యూనిట్స్ వచ్చింది వాటి వాల్యూస్ మధ్య. ఇక్కడ మనకి టోటల్ వాల్యూ ఎంత ఇచ్చిండు, 285 అని చెప్పేసి ఇచ్చిండు. సో 285, 57 1 57 5 7 టేబుల్లో మనకి 5 కూడా వస్తుంది, 5 వస్తుంది. సో 57 5 అనమాట. సో 1 యూనిట్ ఈక్వల్స్ టు 5. అప్పుడు మనకి ఇక్కడ ఏమేమి అడుగుతున్నాడు, 25 పైసా కాయిన్స్కి 5 రూపీ కాయిన్స్కి మధ్య 25 పైసా కాయిన్స్ యొక్క వాల్యూ. ఇక్కడ 1 యూనిట్ ఈక్వల్స్ టు ఎంత, 5 కాబట్టి 5 × 5 ఇవి ఎన్ని రూపాయలు ఉన్నాయి అంటే 25 రూపీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి 20 × 5 ఎంత అంటే ఇవేమో మనకి 100 రూపీస్ ఉన్నాయి అనమాట. ఏంటిది, 5 రూపీ కాయిన్స్. సో ఇప్పుడు మనకి ఇక్కడ పావుల బిళ్ళలు మొత్తం ఎన్ని రూపాయలు ఉన్నాయి అంటే 25 రూపాయలు ఉన్నాయి. ఇదేమో 100 రూపాయలు ఉన్నాయి. ఇది రూపాయికి 4 బిళ్ళలు. సో అప్పుడు 25 రూపాయలు ఉన్నాయి అంటే ఇక్కడ ఎన్ని బిళ్ళలు ఉంటాయి, మొత్తం 100 కాయిన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి రూపాయికి ఎన్ని రూపాయస్ అయితే మనకు ఒక కాయిన్ అవుతుంది, 5 రూపీస్ అయితే ఒక కాయిన్ అవుతుంది. 5 రూపీస్కి 1 కాయిన్ కాబట్టి ఇక్కడ 100 రూపీస్ కావాలి అంటే 100/5 చేసాం అనుకోండి. ఇక్కడ ఎన్ని కాయిన్స్ అవుతాయి అంటే 20 కాయిన్స్ అవుతాయి. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది అంటే 80 అవుతుంది. సో ఆప్షన్ సి 80 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో అదనమాట. సో నెంబర్ ఆఫ్ కాయిన్స్ మధ్య డిఫరెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆకాష్ పర్చేస్డ్ బ్రెడ్ కాస్టింగ్ 20 రూపీస్ అండ్ గివ్ 100 రూపీస్ నోట్ టు ద షాప్కీపర్. Shopkeeper gave the balance money in coins of denomination to 2 rupees, 5 rupees and 10 rupees. If these coins are in the ratio of 5:4:1, then how many 5 rupee coins did the shopkeeper give? ఆకాష్ 20 రూపాయల విలువైన బ్రెడ్ను కొని దుకాణదారుడికి 100 రూపాయలు ఇచ్చిండంట. 100 రూపాయల నోట్ అనేది ఇచ్చిండు. ఆ 100 రూపాయల నోటుకి మళ్ళీ బదులుగా చిల్లర ఇవ్వాలి కదా. దుకాణదారుడు మిగిలిన మొత్తాన్ని 2 రూపాయలు, 5 రూపాయలు మరియు 10 రూపాయల నాణ్యాల రూపంలో తిరిగి ఇచ్చాడు. ఆ నాణ్యాల నిష్పత్తి 5:4:1 అయితే దుకాణదారుడు ఎన్ని 5 రూపాయల నాణ్యాలను ఇచ్చాడు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఓకేనా. సేమ్ ఇక్కడ మనకి వాల్యూ అనేది ఉన్నది, నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇచ్చింది, మనకి ఈచ్ కాయిన్ యొక్క వాల్యూ మధ్య రేషియో అనేది కావాలన్నమాట. ఓకేనా. సో ఈచ్ కాయిన్ వాల్యూ మధ్య రేషియో కావాలి అని అంటే టోటల్ కాయిన్స్ వాల్యూ 5 4 and 1. ఈచ్ కాయిన్ వాల్యూ అంత మనకి ఏమేమి ఇచ్చింది, 2 రూపీ అండ్ 5 రూపీ 10 రూపీ. సో ఇదేమో 2 అండ్ ఇదేమో 5 అండ్ ఇదేమో 10 అనమాట. ఓకేనా. ఇది మనకి ఈచ్ కాయిన్ యొక్క వాల్యూ మధ్య రేషియో అవుతుంది. సో అన్నీ కూడా మనకి 2 టేబుల్లో క్యాన్సిల్ అయితే 2 1s 2 2s అండ్ 2 5s. సో 5 1s 5, 5 2s 10 మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది. సో 5 1s 5 1s 5 1s. సో అంటే మనకి ఇక్కడ 1 2 and 1 1:2:1 రేషియోలో ఉన్నది. సో అంటే ఇక్కడ మనకి టోటల్గా అంటే ఆ కాయిన్స్ యొక్క మొత్తం వాల్యూ ఎంత అంటే 4 యూనిట్స్. ఓకేనా. సో మొత్తం ఎంత అంటే 4 యూనిట్స్ ఈక్వల్స్ ఇక్కడ ఎంత ఇచ్చిండు, ఇప్పుడు వాడు 20 రూపాయలు కొనుక్కున్నాడు, 100 రూపాయలు నోట్ ఇచ్చిండు అంటే ఇంకా అతను తిరిగి ఎంత ఇవ్వాలి, 80 రూపాయలు ఇవ్వాలి. అంటే ఈ కాయిన్స్ యొక్క మొత్తం వాల్యూ ఎంత అంటే 80 రూపాయలు ఉంటుంది. సో 80 రూపాయలు ఈక్వల్స్ టు 4 యూనిట్స్ అయితే 1 యూనిట్ వాల్యూ ఏమవుతుంది, 20 రూపీస్ అవుతుంది. మనకి 5 రూపీ కాయిన్స్ అడుగుతుంది. 5 రూపీ కాయిన్స్ ఇక్కడ మనకి 1 యూనిట్ కాబట్టి 1 × 20 మనకి 20నే. ఓకేనా. ఎంత మనకి 20 రూపీస్ ఉన్నాయి.
సో 20 రూపీస్ ఉన్నాయి, సారీ ఇది కదా, మనకి 2 ఇంటూ 20 ఎంత అంటే 40 రూపీస్. మనకి 40 రూపీస్ ఉన్నాయి, ఏంటి 5 రూపీ కాయిన్స్. 5 రూపీ కాయిన్స్ 40 ఉన్నాయి కాబట్టి మనకి నెంబర్ ఆఫ్ కాయిన్స్ కావాలి. నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఈక్వల్స్ టు టోటల్ కాయిన్స్ వాల్యూ బై ఈచ్ కాయిన్ వాల్యూ. 5 1s 5 8s. ఎన్ని 5 రూపాయల కాయిన్స్ అయితే మనకి 40 రూపాయలు అవుతుంది నాన్న, 8 5 రూపీ కాయిన్స్ అయితే మనకి 40 రూపాయలు అవుతుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని అని అంటే 5 రూపీస్ 8 కాయిన్స్ ఇచ్చాడు అనమాట. ఓకేనా. సో ఈ విధంగా అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని 8 ఏమో 5 రూపీ కాయిన్స్ ఇచ్చాడు, 10 రూపీ కాయిన్స్ మనకి 20 రూపీస్ అంటే 2 నేమో అవి ఇచ్చాడు, ఇక్కడ మనకి 20 నేమో ఈ కాయిన్స్ ఇచ్చినమాట. 20 ప్లస్ 8 28 ప్లస్ ఈ 2 మొత్తం 30 కాయిన్స్ అతను ఇచ్చాడు అనమాట. ఓకేనా. ఒక టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని అని అంటే 30 అని చెప్పేసి చెప్తాం, బట్ ఇక్కడ మనకు అడగలేదు కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ చూడండి నాన్న, పూజ, ఓకేనా, చమేలి అండ్ అంజు హ్యావ్ ఎ టోటల్ ఆఫ్ 450 రూపీస్ ఇన్ దేర్ పర్సెస్. పూజ హ్యాస్ 50 మోర్ దాన్ చమేలి అండ్ అంజు హ్యాస్ 2 times దట్ ఆఫ్ పూజ. ఓకేనా, 2 times వాట్ పూజ హ్యాస్. హౌ మచ్ డూ పూజ, చమేలి అండ్ అంజు రెస్పెక్టివ్లీ హ్యావ్ ఇన్ దేర్ పర్సెస్. ఓకేనా, ఇక్కడ ఏంటిది అంటే పూజ, చమేలి, అంజు వీళ్ళు ముగ్గురు దగ్గర కలిపి 400, సరే తెలుగులో చూడండి, పూజ, చమేలి మరియు అంజుల వద్ద కలిపి 450 రూపాయలు ఉన్నాయి. చమేలి వద్ద ఉన్న దానికంటే పూజ వద్ద 50 రూపాయలు ఎక్కువ ఉన్నాయి. అలాగే పూజ వద్ద ఉన్నదానికంటే రెట్టింపు మొత్తం అంజు వద్ద ఉన్నది. సో పూజ, చమేలి మరియు అంజు వద్ద విడివిడిగా ఎంతెంత డబ్బు ఉన్నదో ఫైన్ చేయండి, ఓకేనా, కనుక్కోండి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన క్యారెక్టర్లు రాసుకోండి, పూజ, చమేలి అండ్ అంజు. ఒక్కొక్కరి దగ్గర ఎంతెంత ఉన్నాయో మనకి తెలియదు, బట్ కాకపోతే పూజ దగ్గర చమేలి కంటే 50 రూపాయలు ఉన్నాయంట, ఎక్కువ ఉన్నాయంట. మరి చమేలి దగ్గర ఎంత ఉన్నాయో తెలుసా? తెలియదు. సో తెలియదు కాబట్టి మనం తెలియకపోతే రాసుకునేది ఏంటిది, ఎక్స్. ఇప్పుడు చమేలి దగ్గర ఎక్స్ రూపీస్ ఉన్నాయని అనుకుందాం. అప్పుడు చమేలి కంటే పూజ దగ్గర ఎంత ఎక్కువ ఉన్నాయి, 50 రూపాయలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి పూజ దగ్గర ఎంత అవుతాయి, 50 ఎక్స్ ప్లస్ 50 అవుతుంది, అంతే కదా. చమేలి దగ్గర ఉన్నదానికంటే పూజ దగ్గర ఒక 50 రూపాయలు ఎక్కువ ఉన్నాయంట. సో ఈమె దగ్గర ఎక్స్ రూపీస్ అనుకుంటే అప్పుడు పూజ దగ్గర ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 50 అవుతుంది, ఒక 50 రూపాయలు ఎక్కువ. నెక్స్ట్ ఆ తర్వాత అంజు హ్యాస్ 2 times వాట్ పూజ హ్యాస్. అంజు దగ్గర ఏమో పూజ దగ్గర కంటే డబల్ ఉన్నాయంట. అంటే ఇప్పుడు దీనికి ఇంటూ 2 చేయాలి, 2 ప్లస్ ఎక్స్ ప్లస్ 50 ఏదైతే ఉందో దీనికి ఇంటూ 2 చేయాలి. ఇంటూ 2 చేస్తే 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ 2 ఇంటూ 50 ఎంత అంటే 100. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ ఓన్లీ ఎక్స్కి మాత్రం 2x రాసి అదే 50 రాసేసుకుంటారు. 2 అనేది రెండింటికి వస్తుంది అనమాట, ఇంటూ 2 కదా, డబల్ కదా. సో ఎక్స్ ప్లస్ 50 అంటే 2x ప్లస్ 100 అనేది దానికి డబుల్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ మొత్తం కలిపితే ఎంత అంటే 450 రూపాయలు, అదే రాసుకోండి. ఎక్స్ ప్లస్ 50 ప్లస్ ఎక్స్ ప్లస్ 2x ప్లస్ 100 కలిపితే ఎంత వచ్చింది, 450 రూపాయలు అవుతుంది. ఇక్కడ ఎక్స్ ప్లస్ 2x మొత్తం ఎంత అవుతుంది, 4x అవుతున్నది. సో 4x ఈక్వల్స్ టు 50 ప్లస్ 100 150. ఈ 150 అనేది యువతలకు పోతే మైనస్ అవుతుంది. 450లో నుంచి 150 పోయింది అని అనుకోండి, అప్పుడు నాకు ఎంత ఉంటాయి, ఇంకా 300 రూపీస్ ఉంటాయి. 4x ఈక్వల్స్ టు 300. అయితే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, సో 4 1s 4 7s 28 4 5s 20. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 75 రూపీస్. ఇప్పుడు మనకు పూజ, చమేలి అండ్ అంజు దగ్గర ఉన్న అమౌంట్ అనేది ఎంత అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు చమేలి దగ్గర ఎంత అంటే పూజ, చమేలి అండ్ అంజు. చమేలి దగ్గర ఎంత అంటే 75 రూపాయలు ఉన్నాయి. ఆమె దగ్గర కంటే పూజ దగ్గర ఒక 50 రూపాయలు ఎక్కువ. 75కి 50 రూపాయలు కలిపితే ఎంత, 125 రూపాయలు. సో పూజ దగ్గర కంటే అంజు దగ్గర డబుల్ ఉన్నాయి. 125కి డబుల్ చేస్తే ఏమవుతుంది, 250 రూపాయలు అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇది మొత్తం కలిపితే ఎంత అంటే 450 రూపాయలు అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి 125 అండ్ ఆ తర్వాత 75, ఈ 200 ఈ 250 మొత్తం కలిపితే 250 రూపాయలు ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 125 75 అండ్ 250 రూపీస్ అనేది. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఆన్సర్ అయితే చేయొచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇంకా త్రూ ఆప్షన్స్ ఏమైనా చేయొచ్చా అంటే త్రూ ఆప్షన్స్ చూడండి, ఇక్కడ చమేలి కంటే పూజ దగ్గర 50 రూపాయలు ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే
పూజ దగ్గర 50, చమిలి దగ్గర 50 ఉన్నాయి, ఇక్కడ 125 ఉన్నాయి, ఇక్కడ మనకి 75 రూపాయలు ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి ఇది కాదు. ఇక్కడ 50 ఎక్కువ ఉన్నాయి, బట్ ఈమె కంటే తన దగ్గర మనకి డబల్ ఉండాలి, బట్ ఇక్కడ డబల్ లేదు. మొత్తం కలిపితే మనకి 450, బట్ డబల్ ఉండాలి, బట్ ఇక్కడేమో త్రిబుల్ ఉన్నది. సో కాబట్టి ఇది కాదు. ఇక్కడ 75 అంటే 150 అంటే డబల్ ఉన్నది. సో ఇది కాదు, ఎందుకంటే 75 రూపాయలు ఎక్కువ ఉన్నాయి, 50 రూపాయలే కదా ఎక్కువ ఉండాల్సింది. ఈ 3 కాదు అంటే ఆప్షన్ డీనే కదా. ఒకసారి చూడండి, ఇతన్ని మనకి ఎవరు చమెల్లి కంటే పూజ దగ్గర 50 రూపాయలు ఎక్కువ ఉండాలి, 75కి 125కి ఉన్న డిఫరెన్స్ 50. సో ఇక్కడ ఈమె కంటే ఈమె దగ్గర డబుల్ ఉండాలి, 125ని డబల్ చేస్తే 250 అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ డి. సో అంటే మీరు డైరెక్ట్గా కూడా మనకు ఆన్సర్ చేయవచ్చు, త్రూ ఆప్షన్స్ కూడా మీరు దానికి ఆన్సర్ చేయవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి నాన్న. In a bag, there are coins 5 rupee, 10 rupee and 20 rupee denominations. The total number of coins in the bag is 240. If the number of coins of 5 rupee, 10 rupee and 20 rupee denominations are in the ratio 2:3:5, then what is the total amount of money in the bag? Okay, ఇక్కడ ఏంటిది మనకి టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇచ్చిండు, కాయిన్స్ మధ్య అది ఎలా ఉంటే రేషియో అనేది ఇచ్చిండు, అండ్ టోటల్ అమౌంట్ అనేది అడుగుతుండ అనమాట. ఒక సంచిలో 5, 10 మరియు 20 రూపాయల నాణ్యాల విలువ గల నాణ్యాలు ఉన్నాయి. సంచిలోని మొత్తం నాణ్యాల సంఖ్య 240. ఈ నాణ్యాల సంఖ్యల నిష్పత్తి 2:3:5 అయితే సంచిలో ఉన్న మొత్తం డబ్బు ఎంతో కనుక్కోండి అంటున్నాడు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ కాయిన్స్ యొక్క డినామినేషన్ ఎంత అంటే 5 రూపీ, 10 రూపీ అండ్ ఆ తర్వాత 20 రూపీ. సో నెంబర్ ఆఫ్ కాయిన్స్ మధ్య రేషియో ఇచ్చిండు, అదే కదా మనకి ఇచ్చింది. ద నెంబర్ ఆఫ్ కాయిన్స్ 2:3:5. సో 2 + 3 ఎంత 5, 5 + 5 ఎంత 10. సో ఇప్పుడు ఈ 10 యూనిట్స్ ఈక్వల్స్ టు అతను ఎన్ని కాయిన్స్ అంటున్నాడన్న మొత్తం మనకి 240 కాయిన్స్ ఉన్నాయి. సో 240 కాయిన్స్ ఉన్నాయి. దెన్ 1 యూనిట్ ఈక్వల్స్ ఎంత అంటే 24 కాయిన్స్. సో అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఇవి 2 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి 2 × 24 48, 3 × 24 72, 5 × 24 120. అంటే 5 రూపీ కాయిన్స్ ఏమో 48 ఉంటే, 10 రూపీ కాయిన్స్ ఏమో 72 ఉంటే, 20 రూపీ కాయిన్స్ ఏమో 120 రూపీస్ ఉన్నాయి. బట్ మనకేమడుగుతున్నాడు, మనకి ఎన్ని కాయిన్స్ ఉన్నాయని కాదు, మొత్తం వాల్యూ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా. సో 5 రూపీ కాయిన్స్ మనకి ఇక్కడ 48 ఉన్నాయి. సో కాబట్టి 48 × 5, 45 మనకి 400, 200, 8 5 40, అంటే ఇవి మొత్తం 240 రూపాయలు ఉన్నాయి. ఇక్కడ 72 × 10 ఎంత 720 రూపీస్ × 10, ఎందుకంటే ఇక్కడ ఈచ్ కాయిన్ వాల్యూ 10 రూపీస్ కదా. సో ఇప్పుడు 72 కాయిన్స్ అంటే 720, ఇక్కడ ఈచ్ కాయిన్ వాల్యూ 5 రూపాయలు. సో ఇప్పుడు మొత్తం 48 కాయిన్స్ యొక్క వాల్యూ ఏమవుతుందంటే 240. ఇక్కడ ఈచ్ కాయిన్ వాల్యూ ఎంత అంటే 20 రూపీస్. 20 × 12, 12 2s ఎంత మనకి 24, 2 zeros కి 2 zeros, 2400 రూపాయలు మొత్తం కలపండి. సో మొత్తం కలిపితే ఎంత అవుతుంది అని చెప్పేసి అడుగుతుండనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి 200, ఈ 40 అండ్ 20ని పక్కన పెట్టండి, ఈ 200 ఇవి 700 ఎంత మనకి 900, 900 ఈ 2400 మొత్తం ఎంత 3300 అండ్ 20 మొత్తం ఎంత 3360 రూపీస్. సో టోటల్ వాటి వాల్యూ ఎంత అంటే 3360 రూపీస్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఇది మనకి వాల్యూకి రిలేటెడ్గా ఇచ్చిన క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత, ఏ బ్యాగ్ కంటైన్స్ 1 రూపీ, 50 పైసా అండ్ 25 పైసా కాయిన్స్ అండ్ ద రేషియో ఆఫ్ దేర్ వాల్యూస్ ఈజ్ 30:11:7. The total number of coins 480. Find the number of 50 paisa coins. ఓకేనా. అయితే 50 పైసా కాయిన్స్ నెంబర్ ఎంత. ఒక సంచిలో 1 రూపాయి, 50 పైసలు మరియు 25 పైసల నాణాలు ఉన్నాయి. వాటి విలువల నిష్పత్తి 30:11:7. మొత్తం నాణాల సంఖ్య 480 అయితే 50 పైసల నాణాల సంఖ్యను కనుగొనండి అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు అడుగుతున్నదేమో కాయిన్స్ యొక్క వాల్యూ. ఓకేనా. 50 పైసల నాణ్యాల సంఖ్యను కనుగొనండి అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. అంటే మనకి నెంబర్ ఆఫ్ కాయిన్స్ అనేవి అడుగుతుంది. ద టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ 480 అయితే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్ అడుగుతుంది. నెంబర్ ఆఫ్ కాయిన్స్ అడుగుతున్నాడు. మనకి రేషియో ఏమి ఇచ్చిండు, వాటి యొక్క వాల్యూస్ మధ్య రేషియో అనేది ఇచ్చిండు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది అంటే టోటల్
నెంబర్ ఆఫ్ కాయిన్స్ మధ్యన రేషియో అనేది కావాలి. సో నెంబర్ ఆఫ్ కాయిన్స్ మధ్య రేషియో కావాలి అని అంటే మనం ఏం చేస్తాం, నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఈక్వల్స్ టు టోటల్ కాయిన్స్ వాల్యూ బై ఈచ్ కాయిన్ వాల్యూ. ఓకేనా, ఇక టోటల్ కాయిన్స్ వాల్యూ అనేది ఇచ్చిండు, ఎంత 30, 11 అండ్ ఆ తర్వాత 7 అండ్ ఆ తర్వాత బై ఈచ్ కాయిన్ వాల్యూ. సో ఇక్కడ 1 రూపీ కాయిన్ వాల్యూ ఎంత, 100 పైసా, 50 పైసా అండ్ ఆ తర్వాత 25 పైసా. అన్నీ కూడా మనం పైసాల్లో రాసుకుందాం. ఇక్కడ క్యాన్సిలేషన్ చేయండి. 25 1s, 25 2s, 25 4s అండ్ మళ్ళీ ఇక్కడ మనకి 2 2s అండ్ 2 15s క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు వీటన్నిటిని కనుక ఇంటూ 2 చేసాము అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ 15 అన్నిటిని కనుక ఇంటూ 2, ఎందుకంటే డినామినేటర్ క్యాన్సిల్ కావాలి కాబట్టి ఇంటూ 2 చేస్తే 2 2 క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్ అయితే ఇక్కడ 2 అంతే ఉంటుంది అనమాట. 15 అండ్ 11, 7 2s 14, 15:11:14 అవుతుంది. ఓకేనా, సో 15 ప్లస్ 11 26, 26 ప్లస్ 14 40 అనమాట. ఓకేనా, సో టోటల్ ఎంత అవుతుంది మనకి, 40 యూనిట్స్ అవుతుంది. ఈ 40 యూనిట్స్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకి ఎంత ఇచ్చిండు, 480 ఇచ్చిండు. 40 యూనిట్స్ ఈక్వల్స్ టు 480 అయితే దెన్ 1 యూనిట్ వాల్యూ ఎంత అంటే 12. సో అంటే 1 యూనిట్ వాల్యూ 12 కాయిన్స్ అనమాట. 1 యూనిట్ వాల్యూ 12 కాయిన్స్ అయితే మనకేం అడుగుతున్నాడు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్. 50 పైసా కాయిన్స్ ఇక్కడ 11 యూనిట్స్ ఉన్నాయి. 11 into 12, 11 into 12 ఏమవుతున్నా 132 కాయిన్స్ అవుతుంది. 50 పైసా కాయిన్స్ ఉన్నాయి అంటే 132 ఉన్నాయి. మనకు అది కదా ఇచ్చింది, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్. ఓకే, ఇది ఆప్షన్స్ దీనివి కాదు నాన్న. ఓకేనా, ఆప్షన్స్ ఇవి దీనివి కాదు. సో మనకి నెంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్ ఎన్ని అంటే 132 రూపాయలు. ఇది వేరే క్వశ్చన్ది, సో క్వశ్చన్ చేంజ్ అయింది కానీ ఆప్షన్స్ చేంజ్ అవ్వలేదు. సో ఎంత అంటే మనకి 132 కాయిన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో ఈ విధంగా మనకి ఈ కాయిన్స్ రిలేటెడ్ ఏదైతే ఉంటాయో కాయిన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో మనకి మ్యాక్సిమం అన్ని ఎగ్జామ్స్లో కూడా మనకి వస్తూనే ఉంటాయి నాన్న ఫ్రీక్వెంట్గా. సో కాబట్టి మంచిగా ప్రిపేర్ అవ్వండి, మంచిగా ప్రిపేర్ చేసుకో నోట్స్. ఏదైనా క్వశ్చన్ మీకు అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మ్యాక్సిమం నేను నెక్స్ట్ క్లాస్ ఏదో ఒక క్లాస్లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై అయితే చేస్తాను. ఓకేనా, సో ఆల్ ది బెస్ట్, మంచిగా ప్రిపేర్ అవ్వండి. జై హింద్.